నమస్తే అండి. నా పేరు సంపత్ తుమ్మల. నేను నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్కి చైర్పర్సన్ని. మేము ఈరోజు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో దగ్గరగా 200 మంది మెంబర్స్తో స్టార్ట్ చేయటం జరిగింది. ఈ రోజున దగ్గరగా 1500 నుంచి 2000 రెస్టారెంట్స్, అంటే ఒక 150 నుంచి 200 బ్రాండ్స్ని రిప్రజెంట్ చేయటం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడు మనం ఈ ఫుడ్ సర్వీస్ రిపోర్ట్ IFSR రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ని తయారు చేయటం జరుగుతుంది. దగ్గరగా ₹1 కోటి ఖర్చు పెట్టి కాంతార్ అనే సంస్థతో అనుసంధానం అయ్యి డేటా అనలిస్ట్ డేటా అంతా తీసుకుని అసలు భారతదేశంలో ఎంత పెద్ద ఇండస్ట్రీ అనే దానికోసం మేము ఒక చిన్న స్టడీ చేయటం జరిగింది, ఒక సర్వే లాగా. దాని తాలూకా బుక్ లాంచ్ మొన్న 2 రోజుల క్రితం ఢిల్లీలో జరగటం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మొట్టమొదటిసారి హైదరాబాద్ గురించి ఫస్ట్ టైం ఇండియా రెస్టారెంట్ ఇండస్ట్రీ దీంట్లో ఫస్ట్ టైం మన హైదరాబాద్ చాప్టర్ గురించి చెప్పడం జరుగుతుంది. అందుకే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మిమ్మల్ని పిలవటం, హైదరాబాద్కి సంబంధించిన నెంబర్స్ అన్నీ కూడా దాంట్లో పబ్లిష్ చేయటం జరిగిందండి. సో దాంట్లో ఊరినే బ్రీఫ్గా చెప్తాను. దగ్గరగా సర్వే సంస్థ ఏదైతే ఒక సర్వే చేసిందో దాంట్లో హైదరాబాద్లో ఆర్గనైజ్డ్ సెక్టర్ 2 ఉంటాయి, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించి 40,000 రెస్టారెంట్లు ఉండటం జరిగిందండి. ఈ 40,000 రెస్టారెంట్లో మన హైదరాబాదు పరిసరాలు చాలా వైడ్గా స్ప్రెడ్ అవటం జరిగింది. సో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా అన్ని వైపులా హైదరాబాద్ స్ప్రెడ్ అవటం జరిగింది. ఈ స్ప్రెడ్ అవుతున్న దీంట్లో ఎక్కడికక్కడ పాకెట్స్ ఆఫ్ బిజినెస్ పెరగటం జరిగింది. ఏ పాకెట్కి ఆ పాకెట్ ఒక కన్స్యూమర్, ఒక కస్టమర్ అనేవాళ్ళు ఉంటారు. ఆ కస్టమర్ బిహేవియర్ ఏంటి, కస్టమర్ ఏజ్ గ్రూప్ ఏంటి, కస్టమర్ చాయిస్ ఏంటి అనే దీని మీద ఈ సర్వేలు జరగటం జరిగింది. అయితే దగ్గరగా మనకి భారతదేశంలో రెస్టారెంట్ ఇండస్ట్రీ అనేది ఇండియన్ సినిమా కన్నా 33 టైమ్స్ పెద్దది. అది కాకుండా నిర్మాణ రంగం, అగ్రికల్చర్తో పోటీగా 3rd, 4th ప్లేస్లో ఉన్నది. సో బేసిక్గా ఏంటంటే మనకి ఇప్పుడు దాకా గవర్నమెంట్స్ అన్నీ కూడా రెస్టారెంట్ ఇండస్ట్రీని గురించి పెద్దగా ప్రొజెక్ట్ చేయాల. సో గవర్నమెంట్కి రిపోర్ట్ని సమర్పించుకుని మేము ఇంత పెద్ద ఇండస్ట్రీ, మాకు ఈ బెనిఫిట్స్ కావాలనే దీనికోసం మేము స్టాటిస్టికల్గా వెళ్తాం కోసం ఈ రిపోర్ట్ తయారు చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెస్టారెంట్స్లో కన్జ్యూమర్ బిహేవియర్ ఏంటి, కస్టమర్ ఏం కావాలనుకుంటున్నారు. హైదరాబాద్లో దగ్గరగా 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ప్రతి ఏడు. సో మనం మొత్తం ఇండియాలో ఉన్న సిటీస్ అన్నిటిలోకి హైదరాబాద్ 6th లార్జెస్ట్ రెస్టారెంట్ బిజినెస్కి సంబంధించి దాని తాలూకా రిపోర్ట్ అండి ఇది జరిగింది. సో అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లా ఉంది సార్ ఇది టర్నోవర్ విషయం? ఇప్పుడైతే 10,000 కోట్లు ఈ ఇయర్కి 24కి మనం 10,000 crores చూపిస్తున్నామండి. దగ్గరగా 20-30% గ్రోత్తో 28కి మళ్ళీ ఇంకో రిపోర్ట్తో వస్తామండి. అన్నారు కదండి అన్ఆర్గనైజ్ సెక్టర్ అని చెప్పి. సో మేము ఏంటంటే ఒకళ్ళ పేరు కానీ ఒక మనిషికి కానీ చెప్పం. ఇన్ జనరల్గా గవర్నమెంట్తో దగ్గరగా పనిచేస్తూ దాన్ని ఆర్గనైజ్ సెక్టర్లోకి ఎట్టా మలుచుకోవాలనే దీని మీద వర్క్షాప్స్ కానీ గవర్నమెంట్తో దగ్గరగా పనిచేయటం కానీ జరగటం జరుగుతుంది. త్వరలో హైదరాబాద్లో చాలా మంచి పరిణామాలతో ఫుడ్ ఇండస్ట్రీ ఉండబోతుంది. అంటే ఇప్పుడు మన జనాభాలోనే తీసుకుంటే 100 మందిలో ఒక 10 మంది రకరకాల వాళ్ళు ఉంటారు, 80-90 మంది మంచి వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మన మనుషులతో కలిపి వ్యాపారం చేసే దాంట్లో మనుషులు తప్పులు చేయటం సహజం. దాన్ని ఎట్టా సరిదిద్దుకుంటా ముందుకెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా అసోసియేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఇండస్ట్రీ కాబట్టి అతి జాగ్రత్తతో, అతి మంచి ట్రైనింగ్తో దీన్ని ముందుకు తీసుకెళ్ళటం జరగాలి. అయితే NRIకి దీంట్లో ఉన్న ఇదేంటంటే NRI ఇప్పటికే అసలు ఈ ఇన్స్పెక్షన్లు, రైడ్లు ఇవన్నీ జరగక ముందు నుంచే మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో, కర్ణన్ సార్ ఆధ్వర్యంలో మేము ఇప్పటికీ దగ్గరగా 600 నుంచి 700 మందికి మేము ఫ్రీగా
ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ 600 మంది ఇంటూ 20 అంటే 12,000 మంది స్టాఫ్కి 600 మంది సూపర్వైజర్స్ని తయారు చేయడం జరిగింది. ఇది నాన్ స్టాప్ ప్రోగ్రామ్ అండి, కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు జరిగి ఆగిపోయేది కాదు. ఎన్ఆర్ఐకి ఉన్న ఒక 10-15 బాధ్యతల్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బాధ్యత అండి. అంటే మేము ఇప్పుడు ఏం చేసామంటే, మేము అథారిటీ కాదండి యాక్షన్ తీసుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మా బాధ్యత కింద వాళ్ళని మనం ఎట్లా ట్రైన్ చేయాలనే దాని మీద మేము ఒక టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. 2-3 వారాల క్రితం కూడా మనం ఇట్లా పత్రికా విలేకరులతో ఒక చిన్న ఆత్మీయ సమావేశం పెట్టుకుని మేము ఏం చేస్తున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఆగేది లేదు. ఇది ఫుడ్ అండ్ బెవరేజెస్ కూడా ఇంక్లూడ్ చేశారు సార్ దీంట్లో. అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే పానీయాలు, ఆహార బండారాలు కదండి. సో దాన్ని బట్టి మనం 2 కలుపుకునే వెళ్తాం. అదర్ యాక్టివిటీస్ చేస్తున్నారు సార్ అసోసియేషన్ సైడ్ నుంచి? అంటే మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ చేస్తూ ఉంటామండి. స్టాఫ్కి బెనిఫిట్స్ ఏమేమి రావాలని చూస్తూ ఉంటాం. ఇండస్ట్రీని ఎంత హెల్తీగా గ్రో చేయాలి, పోటీగా అసలు దీంట్లోకి ఇప్పుడు చాలామంది యువత వచ్చి కొత్తగా రెస్టారెంట్లు పెడుతున్నారు, వాళ్ళని ఎట్టా ప్రోత్సహించాలి, దాని మీద ప్రతిదీ అడుగునా మనం దానికి బలపరుస్తూ ముందుకెళ్తున్నాం. తెలుగు స్టేట్స్లో ఎట్లా ఉంది సార్ ఫుడ్ ఇండస్ట్రీ? తెలుగు స్టేట్స్లో ఇప్పుడు గ్రోయింగ్ కదండి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా యంగ్గా ఉన్నాయి. భారతదేశంతో అతిపెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతూ ఢిల్లీ, బాంబే సరితూకుతో ముందుకెళ్తున్నాయి. అంటే అయితే మన దాంట్లో ఒక చిన్న స్టార్టప్ గ్రూప్స్ లాగా ఉంటాయండి. మేము ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఏంజిల్ ఇన్వెస్టర్స్తో ఊరిని చిన్న వర్క్షాప్స్ పెడతా ఉంటాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి కాన్సెప్ట్ మీద, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో. సో అదే ఒక వర్టికల్ నడుస్తూ ఉంటుంది.